మంత్రివర్గ సమావేశానికి ముందు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ జరిగింది. పింఛన్ల రెట్టింపు అంశం నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే షర్మిళ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. సమాఖ్య కూటమి పేరుతో హడావిడి చేసిన కేసీఆర్ కోల్కతా ర్యాలీకి ఎందుకు రాలేదని నిలదీశారు. పార్టీ కార్యక్రమాల్లో కొందరు సీనియర్లు చురుగ్గా పాల్గొనడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశంకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని వైకాపా తమపై రుద్దే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆడవాళ్లను గౌరవించడం తెలుగుదేశం సంస్కృతని, వారిని కించపరిచేలా పార్టీ ఏనాడూ వ్యవహరించబోదని స్పష్టం చేశారు. 4 ఏళ్లలో 6 లక్షల కోట్ల అవినీతి అని ఒకరు, 11 లక్షల కోట్ల అవినీతి అంటూ మరొకరు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు ఏమాత్రం నమ్మరని అభిప్రాయపడ్డారు. బడ్జెట్కు మించిన అవినీతి అంటూ విమర్శలు చేసి ప్రజల్లో చులకన అవుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీపై ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథం చూసి వైకాపాలో దడ పుట్టిందని, అందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 6 ఏళ్ల క్రితం నాటి వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయించినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దీనిలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడేవన్నీ నాటకాలేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్తో కలిసి మరో కొత్త నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. కోల్కతా సభ తరహాలో దేశవ్యాప్తంగా 10 సభలు నిర్వహిస్తామన్నారు. భాజపాతో ఉండే 2-3 పార్టీలు తప్ప ఎన్డీయేతర పార్టీలన్నీ కూటమి వైపు వచ్చాయని తెలిపారు. హోదా సమితి సభ్యులపై ఢిల్లీలో లాఠీచార్జ్ చేయడాన్ని వైకాపా నేతలు కనీసం ఖండించలేదన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఒక కాపులకు సంబంధించి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాన్ని కూడా ఇందులో కన్సిడర్ చేస్తూ మిగతా అందరికీ కలిసి 10% ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచన మనం చేసుకుంటూ ముందుకు సాగాలనేటటువంటిది ఆ సబ్జెక్టు మీద కూడా ఒక డిస్కషన్ వచ్చింది. అందువల్ల కాపులకు కూడా ఇందులో రిజర్వేషన్లో భాగం కల్పించాలని కొంత పర్సంటేజ్ పెట్టాలనేటటువంటి డిస్కషన్ కూడా జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ కలిపి రేపు రాబోయే అసెంబ్లీలో దాన్ని కూడా పూర్తి చేసి స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటటువంటిది కూడా ఒక నిర్ణయం. పార్టీ నేతలతో ముఖాముఖి మాట్లాడుతున్నా వారిలో ఆశించిన మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. లెక్కలేనితనం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేసే చోట పార్టీ పరిస్థితి బాగుందని, నేతలు నిర్లక్ష్యంగా ఉన్న చోట పరిస్థితి బాగాలేదని వివరించారు. గుంటూరు జిల్లా నేతలు అతి విశ్వాసంతో ఉన్నారని, మంత్రులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి గర్వం పనికిరాదన్నారు. ప్రతిపక్షం బలహీనతపై ఆధారపడి లేమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఉండాలని, బంధుత్వాలు, స్నేహాలు పక్కన పెట్టాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ ఇద్దామన్నారు. 3 మోదీల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో ఈ పెన్షన్లు ఏవైతే కొత్తగా జనవరి నుంచి 2000కి పెంచారో పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం. మళ్లీ పసుపు కుంకానికి మరొక 10,000 రూపాయలు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. ఇదే కాకుండా రైతుకి ఇంకా మరి వాళ్ళ తాలూకా ఫైనల్ పేమెంట్ కూడా త్వరలో ఇవ్వాలనేటటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్స్పెండిచర్ దీని కింద రైతులకు ఏమి ఇవ్వాలనేటటువంటిది కూడా ఒక ఆలోచన ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి గారిలోనూ ఉంది. ప్రజలకు మేలు చేసే అంశాలపై జాయింట్ కలెక్టర్లకు వ్యతిరేక దృక్పథం అర్థం కావటం లేదని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చుక్కల భూముల సమస్య తీవ్రంగా ఉందని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.